ఓం శాంతి 14/12/1983 అవ్యక్త బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. ప్రభు పరివారము సర్వశ్రేష్ఠ పరివారం. ఈరోజు బాప్దాదా తన శ్రేష్టమైన బ్రాహ్మణ పరివారాన్ని చూస్తున్నారు. బ్రాహ్మణ పరివారం ఎంత ఉన్నతోన్నతమైన పరివారమో అందరూ బాగా తెలుసుకున్నారా? బాప్దాదా అన్నింటికంటే ముందు పరివారం అనే ప్రియమైన సంబంధంలోకి తీసుకొచ్చారు. ఒక కుటుంబము, పరివారము అంటే కేవలం శ్రేష్ఠ ఆత్మవు అనే జ్ఞానం ఇవ్వలేదు, కానీ దానితో పాటు నా పిల్లలు అని అన్నారు. కనుక తండ్రి మరియు పిల్లల సంబంధంలోకి తీసుకొచ్చారు. ఈ సంబంధంలోకి రావడం వలన పరస్పరంలో కూడా సోదరీ సోదరుల పవిత్ర సంబంధం జోడింపబడింది. బాప్దాదా సోదరీ సోదరుల సంబంధము జోడించిన తర్వాత ఏమైంది? ప్రభు పరివారంగా అయ్యారు. సాకార రూపంలో డైరెక్ట్గా ప్రభు పరివారంలో వారసులుగా అయ్యి వారసత్వానికి అధికారులుగా అవుతాము అని ఎప్పుడైనా మీ భాగ్యం గురించి స్వప్నంలో అయినా అనుకున్నారా? తండ్రికి వారసులుగా అవ్వడం అన్నింటికంటే శ్రేష్ఠాతి శ్రేష్టమైన భాగ్యం. స్వయం తండ్రి పిల్లలైన మన కొరకు మనవలే సాకార రూపం ధరించి శరీరంలోకి ప్రవేశించి తండ్రి మరియు పిల్లలుగా లేక సర్వ సంబంధాల అనుభవం చేయిస్తారు అని ఎప్పుడైనా అనుకున్నారా? సాకార రూపంలో ప్రభు పాలన తీసుకుంటాము అని సంకల్పంలో ఎప్పుడూ లేదు, కానీ ఇప్పుడు అనుభవం చేస్తున్నారు కదా. ప్రభు పరివారంగా అయిన తర్వాతనే ఇవన్నీ అనుభవం చేసుకునే భాగ్యం ప్రాప్తించింది. కావున ఎంత ఉన్నతమైన పరివారానికి అధికారి పిల్లలుగా అయ్యారు. ఎంత గొప్ప పవిత్ర పాలనలో పాలింపబడుతున్నారు. ఎలాంటి అలౌకిక ప్రాప్తుల ఊయలలో ఊగుతున్నారు. ఇవన్నీ అనుభవం చేస్తున్నారు కదా. పరివారం మారిపోయింది, యుగం మారిపోయింది, ధర్మం కర్మ అన్నీ మారిపోయాయి. యుగ పరివర్తన అవ్వడం వలన దుఃఖ ప్రపంచం నుండి సుఖాల ప్రపంచంలోకి వచ్చేసారు. సాధారణ ఆత్మ నుండి పురుషోత్తములుగా అయ్యారు. 63 జన్మలు బురదలో ఉన్నారు, కానీ ఇప్పుడు బురదలో కమలంలాగా అయ్యారు. ప్రభు పరివారంలోకి రావటం అనగా జన్మ జన్మాంతరాల కొరకు భాగ్య రేఖలు శ్రేష్టంగా తయారవ్వడం. ప్రభు పరివారము అనగా యుద్ధానికి అతీతంగా అయ్యారు. ఎప్పుడూ ప్రభు పిల్లల పైన మాయ యుద్ధం జరగజాలదు. ప్రభు పరివారంగా అయ్యారు. సదాకాలం కొరకు సర్వప్రాప్తుల భండారం సంపన్నంగా అయింది. ప్రకృతి కూడా ప్రభు పిల్లలైన మీకు దాసిగా ఈ సేవ చేయనట్లు మాస్టర్ సర్వశక్తివంతులుగా అయ్యారు. ప్రకృతి ప్రభు పరివారమైన మిమ్మలను శ్రేష్టంగా భావించి మీపైన జన్మ జన్మాంతరాల కొరకు వింజామరం ఊపుతూ ఉంటుంది. శ్రేష్ఠాత్మలకు స్వాగతం చేసేటప్పుడు గౌరవంగా వింజామరం ఊపుతారు కదా. ప్రకృతి సదాకాలం కొరకు గౌరవం ఇస్తూ ఉంటుంది. ప్రభు పరివారంతో ఇప్పటికీ సర్వాత్మలకు స్నేహం ఉంది. ఆ స్నేహం ఆధారంతోనే ఇప్పటి వరకు మహిమ చేస్తూ పూజలు చేస్తూ ఉన్నారు. ప్రభు పరివారం యొక్క చరిత్రలను ఇప్పటికీ ఎంతో గొప్ప స్మృతి చిహ్న శాస్త్రమైన భాగవతాన్ని ప్రేమతో వింటూ మరియు వినిపిస్తూ ఉంటారు. ప్రభు పరివారం యొక్క శిక్షకులు, టీచరు మరియు ఈశ్వరీయ విద్యార్థి జీవితం గురించి చదువు యొక్క స్మృతి చిహ్న శాస్త్రమైన గీతను ఎంతో పవిత్రతతో విధిపూర్వకంగా వింటూ వినిపిస్తూ ఉంటారు. ప్రభు పరివారం యొక్క స్మృతి చిహ్నం ఆకాశంలో కూడా సూర్యుడు, చంద్రుడు మరియు అదృష్ట నక్షత్రాల రూపంలో జరుపుకుంటూ పూజిస్తూ ఉంటారు. ప్రభు పరివారము తండ్రి హృదయ సింహాసన అధికారులుగా అవుతారు. ఇలాంటి సింహాసనం ప్రభు పరివారానికి తప్ప ఇంకెవ్వరికీ ప్రాప్తించదు. ఇదే ప్రభు పరివారం యొక్క విశేషత. ఇక్కడ ఎంతమంది పిల్లలు ఉన్నారో అందరూ సింహాసన అధికారులుగా అవుతారు.
ఏ ఇతర రాజ్య పరివారంలో కూడా పిల్లలందరూ సింహాసన అధికారులుగా అవ్వరు, కానీ ప్రభు పిల్లలందరూ అధికారులుగానే ఉంటారు. అందరూ ఇమిడిపోగల ఇంత శ్రేష్టమైన పెద్ద సింహాసనాన్ని మొత్తం కల్పంలో ఎప్పుడైనా చూశారా? ప్రభు పరివారం ఎటువంటి పరివారము అంటే, ఇందులో అందరూ స్వరాజ్య అధికారులుగా ఉంటారు. అందరినీ రాజులుగా తయారు చేస్తారు. జన్మ తీసుకుంటూనే స్వరాజ్య తిలకం బాప్దాదా పిల్లలందరికీ ఇస్తారు. ప్రజలుగా అయ్యే తిలకం ఇవ్వరు, రాజ్య తిలకమని ఇస్తారు. మహిమ కూడా రాజ్య తిలకానికే ఉంది కదా. రాజ్య తిలక మహోత్సవ దినం విశేషంగా జరపబడుతుంది. మీరందరూ తమ రాజ్య తిలక మహోత్సవ దినాన్ని జరుపుకున్నారా, లేక ఇప్పుడు జరుపుకోవాలా? జరుపుకున్నారు కదా. సంతోషానికి గుర్తు, భాగ్యానికి గుర్తు, సంకటాలు దూరమైనందుకు గుర్తుగా తిలకం ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా ఏ కార్యం చేసేందుకు వెళ్ళినా కార్యం సఫలమయ్యేందుకు వారి కుటుంబం వారు వారికి తిలకం దిద్ది పంపిస్తారు. మీ అందరికీ తిలకం పెట్టబడే ఉంది కదా. తిలకధారి, సింహాసనాధారి, విశ్వ కళ్యాణ కిరీటధారిగా అయిపోయారు. భవిష్యత్తు కిరీటము మరియు తిలకం ఈ జన్మ ప్రాప్తి యొక్క ప్రాలబ్ధమే. విశేష ప్రాప్తి చేసుకునే సమయము లేక ప్రాప్తుల గని ప్రాప్తి అయ్యే సమయం ఇదే. ఇప్పుడు లేకపోతే భవిష్య ప్రాలబ్ధం కూడా ఉండదు. దాత పిల్లలకు, వరదాత పిల్లలకే వస్తువు కూడా అప్రాప్తిగా లేదు అనే గాయనం ఈ జీవితానిదే. అయినా భవిష్యత్తులో స్వర్గంలో ఒక్క అప్రాప్తి అయితే ఉంటుంది. అదేమిటంటే తండ్రితో మిలన ఉండదు. తండ్రి ఎవరో తెలియదు. కావున సర్వప్రాప్తుల జీవితమే ఈశ్వరీయ పరివారం. ఇలాంటి పరివారంలోకి చేరుకున్నారు. ఇంత ఉన్నతమైన పరివారానికి చెందిన వారమని భావిస్తూ ఉన్నారు కదా. ఈశ్వరీయ పరివారం గురించి మహిమ చేసినట్లయితే అనేక రాత్రులు పగళ్ళు గడిచిపోతాయి. భక్తులకు కీర్తనలు పాడుతూ పాడుతూ ఎన్నో రాత్రులు మరియు పగళ్ళు గడిచిపోతాయో చూడండి. ఇప్పటి వరకు ఇంకా పాడుతూనే ఉన్నారు. ఇలాంటి నశ మరియు సంతోషం సదా ఉంటుందా? నేను ఎవరు? ఈ ప్రశ్న సదా జ్ఞాపకం ఉంటుందా? విస్మృతి మరియు స్మృతుల చక్రంలోకి అయితే రావటం లేదు కదా. చక్రం నుండి అయితే విడుదలయ్యారు. స్వదర్శన చక్రధారిగా కావటం అనగా అనేక హద్దు చక్రాల నుండి విముక్తి కావడం. ఇలా అయ్యారు కదా. అందరూ స్వదర్శన చక్రధారులుగా ఉన్నారు కదా. మాస్టర్లుగా ఉన్నారు కదా. మాస్టర్గా ఉన్న వారికైతే అన్నీ తెలుసు. రోజు అమృతవేళ నేను ఎవరు అని స్మృతిలో ఉంచుకుంటే సదా సమర్థంగా ఉంటారు. మంచిది. బాప్దాదా బేహద్దు పరివారాన్ని చూస్తున్నారు. అనంతమైన తండ్రి అనంతమైన పరివారానికి అనంతమైన ప్రియ స్మృతులు తెలుపుతున్నారు. సదా శ్రేష్ఠ పరివారం యొక్క నశలో ఉండేవారు. ప్రభు పరివార మహత్వాన్ని తెలుసుకొని మహాన్గా అయ్యేవారికి సర్వప్రాప్తుల భండారాన్ని, శ్రేష్ఠ రాజ్య భాగ్యాన్ని ప్రాప్తి చేసుకునే ప్రభు రత్నాలకు ప్రియ స్మృతులు మరియు నమస్తే. గయానా నుండి వచ్చిన అంకుల్ మరియు ఆంటీతో బాప్దాదా. సేవాధారి పిల్లలైన బాప్దాదా సేవాదారులు ఎవరైతే అయినారో వాళ్లను బాప్దాదా కలుసుకోవడంతో పాటుగా స్వాగతం చేస్తున్నారు. క్షణక్షణము ఎంతగా జ్ఞాపకం చేస్తూ వచ్చారో మీరు దానికి బదులుగా బాప్దాదా నయనాల రెప్పలలో ఇముడ్చుకున్న పిల్లలకు స్వాగతిస్తూ ఉన్నారు. ఒక్క తండ్రి గుణాలను పాడే పిల్లలను చూసి బాప్దాదా కూడా పిల్లల విశేషతల గుణాలను గానం చేస్తారు, పాడుతూ ఉంటారు. ప్రతిరోజు ప్రతి క్షణం పాటలు పాడుకుంటూనే ఉంటారు కదా. పిల్లలు పాడుతున్నప్పుడు తండ్రి ఏం చేస్తారు? ఎవరైనా మంచి పాటలు పాడుతూ ఉంటే వినేవాళ్ళు ఏం చేస్తారు? కోరుకోకపోయినా నాట్యం చేయడం మొదలు పెడతారు. నాట్యం చేయడం వచ్చినా రాకున్నా కూర్చుంటూనే నాట్యం చేయడం ప్రారంభిస్తారు. కనుక పిల్లలు స్నేహంతో పాటలు పాడుతూ ఉంటే బాప్దాదా కూడా సంతోషంతో నాట్యం చేస్తారు. అందువలన శంకరుడి డ్యాన్స్లా ప్రసిద్ధి చెందింది. సేవ కూడా నాట్యం చేయడం లాంటిదే కదా. ఏ సమయంలో సేవ చేస్తారా సమయంలో మనస్సు ఏం చేస్తుంది? నాట్యం చేస్తుంది కదా. కావున సేవ చేయడం కూడా నాట్యం చేయడమే అవుతుంది. మంచిది.
బాప్దాదా సదా పిల్లలలోని విశేషమైన విశేషతలను చూస్తారు. జన్మ తీసుకుంటూనే విశేషమైన 3 తిలకాలు బాప్దాదా ద్వారా లభించాయి. అవి ఏమిటి? కిరీటము, సింహాసనమైతే ఉండనే ఉన్నాయి. కానీ 3 తిలకాలు విశేషమైనవి. ఒకటి స్వరాజ్య తిలకం, ఇది లభించే ఉంది. రెండవది జన్మిస్తూనే సేవాధారిగా అయ్యే తిలకం లభించింది. మూడవది జన్మిస్తూనే బ్రాహ్మణ పరివారంలో సర్వ పరివారానికి బాప్దాదాకు స్నేహము మరియు సహయోగం ఇచ్చే తిలకము లభించింది. ఈ 3 తిలకాలు జన్మిస్తూనే లభించాయి కదా. కనుక త్రిమూర్తి తిలకధారులుగా అయ్యారు. స్వయాన్ని సదా ఇలాంటి విశేష సేవాదారులుగా భావిస్తున్నారా? అనేక మంది ఆత్మలకు ఉత్సాహ ఉల్లాసాలిప్పించేందుకు నిమిత్తంగా అయ్యే సేవ డ్రామాలో లభించి ఉంది. మంచిది. పిల్లలు తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో తండ్రి కూడా పిల్లలను అంతగా స్మృతి చేస్తారు. అన్నింటికంటే ఎక్కువగా అఖండ అవినాశి తండ్రి స్మృతిలో ఉన్నారా? పిల్లలు ఇతర కార్యాలలో కూడా బిజీగా అవుతారు, కానీ తండ్రికైతే ఇదే పని ఉంటుంది. అమృత వేళ నుండి అందరినీ మేల్కొల్పే పని ప్రారంభిస్తారు. ఎంతమంది పిల్లలను మేల్కొల్పవలసి వస్తుందో చూడండి. అంతేకాక దేశ విదేశాలలో ఒక స్థానంలో కూడా కాదు, అయినా రోజంతా ఏం చేస్తూ ఉంటారు అని పిల్లలు అడుగుతూ ఉంటారు. పిల్లల తర్వాత భక్తులను మేల్కొల్పుతారు. అమృత వేళ తర్వాత 5 గంటల నుండి తర్వాత సైన్స్ వాళ్లకు ప్రేరణనిస్తారు. పిల్లలందరి పాలన పోషణ చూడాల్సి వస్తుంది రోజంతా. జ్ఞానీలు కావచ్చు, అజ్ఞానీలు కావచ్చు, కానీ అనేక రకాల సహయోగులు ఉన్నారు కదా. ఎన్ని రకాల పిల్లల సేవ ఉంది. అందరికంటే ఎక్కువ బిజీగా ఎవరున్నారు? కేవలం శరీర బంధనం లేదు అనే తేడా ఒక్కటి ఉంది, అంతే. ఇప్పుడు కొంచెం సమయంలో మీరందరూ తండ్రి సమానంగా తప్పకుండా తయారవుతారు. మూలవతనంలో ఉంటారు. అందరి ఈ ఆశ కూడా పూర్తి అవుతుంది. మంచిది. మధువన్ నివాసులతో మధువన్ నివాసుల మహిమ అయితే తెలుసు కదా. మధువనం యొక్క మహిమయే మధువన్ నివాసుల మహిమ. ప్రతి క్షణము సమీపంగా సాకారంలో ఉండడం, దీనికంటే గొప్ప భాగ్యం ఇంకేముంటుంది? గడప దగ్గర కూర్చున్నారు, ఇంట్లో కూర్చున్నారు, హృదయంలో కూర్చున్నారు. మధువన్ నివాసులు కష్టపడాల్సిన అవసరం లేదు. యోగం చెయ్యాల్సిన అవసరం ఏమైనా ఉందా? యోగం సదా జోడింపబడే ఉంటుంది. యోగము కుదిరిన వారికి యోగం జోడించే అవసరం లేదు. స్వతహా యోగిగా, నిరంతర యోగిగా ఉంటారు. ఎలాగైతే ట్రైన్లో ఇంజను తగిలించబడి ఉండి అన్ని డబ్బాలు పట్టాల పైననే ఉన్నట్లయితే స్వతహాగానే నడుస్తూ ఉంటాయో, నడిపించాల్సిన అవసరం ఉండదు. అలాగే మీరు కూడా మధువన్ పట్టాలపై ఉన్నారు. ఇంజన్ తగిలించబడే ఉంది కనుక స్వతహాగానే నడుస్తూ ఉంటారు. మధువన్ నివాసులనగా మాయాజీతులు. మాయ వచ్చేందుకు ప్రయత్నం చేస్తుంది, కానీ ఎవరైతే తండ్రి ఆకర్షణలో ఉంటారో వారు సదా మాయాజీతులుగా ఉంటారు. మాయ చేసే ప్రయత్నం దూరం నుండే సమాప్తమైపోతుంది. సేవ అయితే అందరూ చాలా బాగా చేస్తారు. సేవ కొరకు ఉదాహరణ మూర్తిగా ఉండాలి. ఎవరు ఎక్కడైనా నలువైపులా సేవలలో కొంచెం క్రిందకు పైకి అవుతున్నట్లయితే మధువనం వారి ఉదాహరణని ఇస్తారు. మధువనంలో అలసట లేని సేవని ఎంతో ప్రేమతో తమ ఇల్లు అని భావించి రాత్రింబవళ్ళు చేస్తూ ఉంటారు. ఇది అందరూ అంగీకరిస్తారు. సేవలో అందరూ నెంబర్ 1గా ఎలా ఉన్నారో, 100 మార్కులు తీసుకున్నారో అలాగే అన్ని సబ్జెక్టులలోనూ 100 మార్కులు రావాలి. మీరు బోర్డు పైన హెల్త్, ఆరోగ్యం, వెల్త్, సంపద, హ్యాపీనెస్, సంతోషం 3 లభిస్తాయి అని వ్రాస్తారు కదా. కావున ఇక్కడ కూడా అన్ని సబ్జెక్టులలో మార్కులు రావాలి. అందరికంటే ఎక్కువగా మధువనం వారే వింటారు. మొట్టమొదట తాజా సరుకు మధువనం వారే వింటారు. ఇతరులు ఒక టర్నో ఒక్కసారి మాత్రమే విశేషంగా బ్రహ్మభోజనం తింటారు. మీరైతే రోజు తింటారు. సూక్ష్మ భోజనము, స్థూల భోజనము అన్నీ మీకు మురళి, ఈ స్థూల భోజనం, ఈ రెండు కూడా వేడి వేడిగా తాజాగా లభిస్తాయి. మంచిది. క్రొత్త ఏర్పాట్లు ఏం చేస్తున్నారు?
ఇంటిని మంచిగా ప్రేమతో అలంకరిస్తున్నారు. మధువనం వారి విశేషత ఏమిటంటే ప్రతిసారి ఏదో ఒక క్రొత్త ఎడిషన్ జరుగుతుంది. ఎలాగైతే స్థూలంగా నవీనతను చూస్తారో అలా చైతన్యంలో కూడా ప్రతిసారి నవీనతను చూసి ఈసారి మధువనంలో విశేషంగా ఈ ప్రాప్తి కలిగించే అలను చూశాము అని వర్ణన చేయాలి. చిన్న చిన్న అలలు అనుభవాలు ఉన్నాయి కదా, ఒకప్పుడు విశేషమైన ఆనందం కలిగించే అలగా ఉండాలి. ఒకసారి ప్రేమ, ఒకసారి జ్ఞాన విశేషతల అలలు. ఇలా ప్రతి ఒక్కరికి ఇదే అల కనిపించాలి. ఉదాహరణకు సముద్రం అలలలోకి ఎవరైనా వెళ్తే అలలలో తేలియాడాల్సే ఉంటుంది, లేకపోతే మునిగిపోతారు. కావున ఈ అలలు స్పష్టంగా కనిపించాలి. ఈ కాన్ఫరెన్స్లో విశేషంగా ఏం చేస్తారు? విఐపీలు వస్తారు, పేపర్ వాళ్ళు వస్తారు, వర్క్షాపులు జరుగుతాయి. ఇవన్నీ జరుగుతాయి. కానీ మీరందరూ విశేషంగా ఏం చేస్తారు? ఎలాగైతే స్థూల దిల్వాడా ఉంది కదా ఇక్కడ మధుబన్లో, దాని విశేషత ఏమిటి? ప్రతి ఒక్క గది యొక్క డిజైను వేరువేరుగా ఉంది. ప్రతి గదికి తనదైన విశేషత ఉంది. ఈ మందిరం అన్ని మందిరాల కంటే భిన్నమైనది. విగ్రహాలైతే వేరే మందిరాలలో కూడా ఉంటాయి. కానీ ఈ మందిరంలో ఎక్కడికి వెళ్ళినా అక్కడ విశేషమైన శిల్పి నైపుణ్యం కనిపిస్తుంది. అలా చైతన్య దిల్వాడా మందిరంలో కూడా మీలో ప్రతి మూర్తిలో తమ తమ విశేషత కనిపించాలి. ఎవరిని చూసినా వారిలో ఒకరి విశేషత కంటే మరొకరి విశేషమైన విశేషత కనిపించాలి. ఎలాగైతే అక్కడ చేసిన వారు దిల్వాడా మందిరంలో అద్భుతంగా తయారు చేశారు అని అంటారు, అలా ఇక్కడ ఒక్కొక్కరి అద్భుతమైన విశేషతను వర్ణించాలి. మీరు ఈ విషయం గురించి మీటింగ్ జరపండి. ఇదేమంత పెద్ద విషయం కాదు, చేయగలరు. ఉదాహరణకు సత్యుగంలో దేవతలు కేవలం నిమిత్త మాత్రంగా టీచర్ ద్వారా కొద్దిగా వింటారు. కానీ వారి జ్ఞాపక శక్తి చాలా తీక్షణంగా ఉంటుంది. కంఠస్థం చేసే కష్టం చేయాల్సిన అవసరం ఉండదు. విన్నదే కేవలం తాజాగా అవుతున్నట్లుగా ఉంటుంది. మధువనం వారు ఇదంతా చేసే ఉన్నారు. ఇది కేవలం కొద్దిగా దృఢ సంకల్పం చేయమని సూచించేందుకు మాత్రమే. సంకల్పాలు కూడా చాలా మంచి మంచివే చేస్తారు. కానీ అందులో దృఢత్వాన్ని పదే పదే అండర్లైన్ చేయండి. దృఢంగా గట్టిగా అనుకుంటే తప్పనిసరిగా చేసి తీరుతారు. ఓం శాంతి.